వీళ్ళరా సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంతలోనే సంవత్సరం అయిపోయిందా అన్నట్టుకుంటాం. ఏమంటే సంవత్సరాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఇంతలోనే సంవత్సరం అయిపోయిందా జరిగిపోయిందని మనం అనిపిస్తున్నట్టుగా ఉంటుంది పిల్లల కదా. అయితే ఎన్నో జ్ఞాపకాలు ఆ సంవత్సరాల్లోనే గడిచిపోయిన సంవత్సరంలో ఎన్నో జ్ఞాపకాలు, కష్టం, సుఖం, దుఃఖం, కన్నీరు, సంతోషం, ఇవన్నిటిని మనము జ్ఞాపకాలు చేసుకుంటూ ఉంటుంటాం కదా. విషయం ఏంటంటే చాలామంది క్యాలెండర్ తిరగవేస్తూ, ఏ క్యాలెండర్ని జరిగిపోతున్నటువంటి 2024 క్యాలెండర్ తిరగవేస్తూ క్యాలెండర్ గతించిపోయింది, క్యాలెండర్లో ఉన్నటువంటి సంగతులు గతించిపోయాయని కూడా మనం అనుకుంటూ ఉంటాం ప్రియులారా కదా. ఏమండి క్యాలెండర్లు అయిపోయినా క్యాలెండర్లో ఉన్నటువంటి విషయాలు గతించిపోయినప్పటికీ మనం అనుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో ఒక సంవత్సరము గడిచిపోయింది ప్రియులారా. మన జీవితంలో అయిపోయింది గడిచిపోయిందనే జ్ఞాపకాల్లో మనము నెరవేసుకుంటూ ఉండాలి. మన జీవితంలో ఏమైపోయింది, ఒక సంవత్సరం గడిచిపోయింది. క్యాలెండర్ కాదండి గడిచిపోయింది, క్యాలెండర్లో ఉన్నటువంటి సంగతులు కాదండి, అసలు గడిచిపోయింది ఏంటి, మన జీవితంలో ఒక సంవత్సరం వెళ్ళిపోయింది పిల్లల. ఏమంటే ఒక నెల గడిచిపోయిందంటే మనం ఏమనుకుంటామంటే ఈ నెల గడపటానికే మనం కష్టపడి సంపాదించినటువంటి ఒక 30,000 ధరమ్స్ 40,000 ధరమ్స్ వల్ల ఏమంటే ఇది గడిచిపోయింది, రూపాయల వల్ల ఇవి పంపించి ఇంటికి సరుకులు కొని తెచ్చుకుని వచ్చి ఆ నెలంతా మనం చక్కగా గడిపేసాము, ఈ సంవత్సరము ఈ నెల గడిచిపోయింది అంటే మనం పట్టే, మన సంపాదన పట్టే ఈ నెల గడిచిపోయింది అని కూడా అనుకుంటాం మనం కదంటండి. అంతే కదా అనుకునేది. మరి సంవత్సరం వెళ్ళిపోయింది అన్నప్పుడు ఈ సంవత్సరం మన జీవితంలో నుండి వెళ్ళిపోయింది అన్న బాధ ఎవరికైనా ఉంటుందంటారా? ఈ సంవత్సరము మన జీవితం నుంచి వెళ్ళిపోయింది అన్న బాధ ఉండదు. కానీ అంటే సంవత్సరాలు దొరుకుతున్నప్పటికీ, నెలలు కూడా దొరుకుతున్నప్పటికీ ఏదో మన సొంత శక్తి చేత, మన బలం చేత ఈ నెల అయిపోయింది, ఈ నెల అయిపోయింది, ఈ నెల అయిపోయింది, ఈ సంవత్సరం అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ప్రియులారా అలాగ అనుకోవటానికి వీలు లేదు, అలాగ అనుకోవటానికి వీలు లేదు. మనం సంపాదించి దాన్ని పట్టు, ఏమంటే మనకు ఉన్నటువంటి బలాన్ని పట్టు కాదు ప్రియులారా. కానీ దాని వెనక మనం సంపాదించడానికి, మనం ఆరోగ్యంగా ఉండటానికి, మన కుటుంబాన్ని పోషించడానికి ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కృప ఉందన్న జ్ఞాపకంలో మనం ఉండాలండి. హల్లెలూయా. ఎవరన్నా ఈ యొక్క ఆలోచన వస్తుందంటే మనము సంపాదించడానికి, అలాగే మనము ఆరోగ్యంగా ఉండటానికి, మరొక సంవత్సరంలో మనం ప్రవేశించడానికి దేవుని కృప ప్రియులారా. కానీ ఇది ఎవరు కూడా ఆలోచించరండి. ముగించింది అనుకుంటాం. సంవత్సరం గడుస్తున్నప్పుడు దేవుని కృప మనకే జ్ఞాపకం రావాలి. ఎందుకంటే మనము మన కష్టం వల్ల, మన సంపాదన వల్ల మనం బ్రతుకుతున్నామన్న ఆలోచన మనలో ఉంది కనుక ఏమి జ్ఞాపకం రావట్లేదు, దేవుని కృప జ్ఞాపకం రావట్లేదు. మనకే నిజముగా దేవుని కృపే ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడింది. మన సొంత శక్తి చేతను, బలము చేతను కాదని మనం అనుకుంటే మనము గడిచిపోయిన సంవత్సరం గురించి, అంటే తరిగిపోయిన మన జీవితంలో ఒక సంవత్సరం గురించి నిద్ర పట్టదండి. ఎస్ గనుక ప్రియులారా, దేవుని కృప గురించి మనం ఆలోచించగలిగినట్లయితే దేవుని కృప సంవత్సరాలు జరుగుతుండగా మన మీద ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది అన్న సంగతిని
లేఖనాల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే. ఎక్కడండి? ఇప్పటివరకు ఇంట్రడక్షన్ అర్థం ఉంది కదా. లేఖనాల్లోకి వెళ్ళి చూడగలిగితే అసలు సంవత్సరం ఎలా గడిచిపోయింది, ఈ 12 నెలలు ఎలా గడిచిపోయాయి అని మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధమైన గ్రంథం ఒక్కసారి తెరవడానికి ప్రయత్నించండి. చూడండి యెషయా గ్రంథం. ఒక అద్భుతమైనటువంటి మాటను చూద్దాం. చూడండి, అదే మన జీవితంలో ఈ సంవత్సర వాగ్దానం మనకి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. ఒక చక్కని మాట చూడగలిగితే లేఖన భాగంలో నుండి, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్. ఏమండి, నేను కాపాడుతున్నాను అంటున్నాడు దేవుడు కదటండి. నేను కాపాడుతూ ఉన్నాను అంటున్నాడు. అందుకే ఈరోజు మొదట అంశముగా, మొదట ఈ 2025 మొదట ప్రారంభ వర్తమానంగా దేవుని కాపుదల అనే అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మాటను బట్టి ఈ సంవత్సరం మనకు వాగ్దానం కూడా ఇదే. సంఘానికి, సంఘం అంటే మనం అందరం వస్తామండి. అందులోకి మన కుటుంబాలు వస్తాయా? డౌటా? సంఘం అంటే మనం అందరం వస్తామండి. సంఘం అంటే మన కుటుంబాలను వస్తాయా? మన కుటుంబాలకి ఎంత చక్కటి వాగ్దానం ఇస్తున్నాడో చూడండి. నేను కాపాడుతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే మాట్లాడుతున్నాడు. మనము జాగ్రత్తగా చూడగలిగితే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన మనల్ని కాపాడుచున్నాడని మాట్లాడుతున్నాడని ఆలోచించి దేని గురించి మాట్లాడుతున్నాడని చూడగలిగితే పైకి వెళ్ళి 2వ వచనం చూడండి. 2వ వచనం చదవండి. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దాని గూర్చి పాడుడి, యెహోవాని నేను దానిని కాపు చేయుచున్నాను. ఆ దినమున మనోహరము ఒక ద్రాక్షవనం ఉండెను. ఏమంటే దానిని నేను కాసానంటున్నాడు ఆయన. దేనిని కాసాడు? ద్రాక్షవనం ఉందంట, దానిని ఆయన కాపు కాసాడంట. అంటే ఈ ద్రాక్షవనం గురించి మనకు తెలియాలి. దేవుడు కాపాడాడంటండి. కాపాడింది దేనికంట? ఒక ద్రాక్షవనం అంట. ఆ ద్రాక్షవనము దేవుడు కాపాడంటున్నాడు. నేను కాపాడాను అంటున్నాడు గనుక ఆ ద్రాక్ష వనమని ప్రతి నిమిషమును అంటండి. ఎలాగంటే కింద ఉన్నది, ప్రతి నిమిషమును నేను దానిని నీరు కట్టుచూ ఉన్నాను, ఎవడను దాని మీదకే రాకుండా దివారాత్రులు దాన్ని ఏం చేస్తున్నాను? కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ సందేశం నీకు అర్థం అవ్వాలి. దేవుడు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానం నీకు, నీ కుటుంబానికి అర్థం అవ్వాలి. ఇంతకీ ద్రాక్షవనం అంటే ఏంటి మనం ఆలోచించాలి. మరలా ఆయన కాపాడుతూ ఉన్నాడంట, ఆయన కాపుదల ఉందంట. దేన్ని కాపాడుతున్నాడు ఆయన? ద్రాక్షవనమును కాపాడుతున్నాడంట. ఎలా కాపాడుతున్నాడు ఆయన? ప్రతి క్షణము దివారాత్రులు దాని మీదకి ఎవడో రాకుండా కాపాడుచూ ఉన్నానంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్. ఈ ద్రాక్షవనం ఏమిటో, ఈ ద్రాక్షవనం ఎవరో మనకు కావాలి. దయచేసి మరలా చూడండి, హోషేయ గ్రంథం రాసుకోండి దయతో. ఈ అధ్యాయం, ఈ పాఠం ఎక్కడైనా మీరు వండర్ఫుల్గా వివరించవచ్చు. ఏమంటే బైబిల్ గ్రంథం చాలా గొప్పదండి. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు నువ్వు చెప్తే ఎవ్వరు నిన్ను అడ్డుపెట్టడానికి సరితూగరు ప్రియారా. హల్లెలూయా. ఈ యొక్క ద్రాక్షవనం ఏంటో చూద్దాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ఆమేన్, ఆమేన్. పేజీ నెంబర్ చెప్పిన వాళ్ళందరికీ 749. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఒక్కసారి చదువుకుందామండి. ఏంటన్నా? 749.
ఒక్కసారి మళ్ళీ చదువు. ఇజ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. చూసారంటే అంటే ఈ ద్రాక్షవనం ఎవరంట? ఇజ్రాయేలు. ఇజ్రాయేలు ప్రజలు. దేవుడు అంటున్నాడు, నేను ఇజ్రాయేలు ప్రజలను ప్రతి క్షణము కాపాడుకుంటూ వచ్చానంటున్నాడు అండి. అందుకే మనందరికీ తెలిసినటువంటి మాట, ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్ర. ఎక్కడ చదువు ఇప్పుడు మనం? ఇప్పుడు అందుకే వచ్చిన చదివించాను మీకు నేను. ఏమండి? ఇజ్రాయేల్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అంటే ప్రియులారా, ఈ ద్రాక్షవనానికి సాదృశ్యము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఓషియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మనము లేఖనాలను పరిశీలించినట్లయితే ఇశ్రాయేలులు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తు నుండి నేను తీసుకొచ్చాను, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను మార్చాను, ఒక ఉజ్జీవనమును నేను అంటే ఇశ్రాయేలు తన పిల్లలైనటువంటి వారిని ద్రాక్షవనముతో పోల్చుచూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్రాక్షవనమును ఎలా కాపాడాడంటారా నాయన? అందరూ కూడా శ్రద్ధగా ఈ ద్రాక్షవనాన్ని ఎలా కాపాడాడు? మన వాగ్దానం ఈ సంవత్సరము యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం ప్రొఫైల్లో పెట్టుకోండి, గుండెల్లో పెట్టుకోండి, రాత్రి అనక పగలనక ఎత్తుపెట్టి ప్రార్థించండి. ప్రతి క్షణము కాపాడాడంట, దివారాత్రులు కాపాడాడట. హల్లెలూయా. నిజముగా ఈ ఉపమానము సుపరిచితంగానే ఉంది కదండి మనకి. ఒక్కసారి ఆలోచిద్దాం మనసు పెట్టి. మన ఇంటి దగ్గర, మన ఇంట్లోనే చాలామంది మొక్కలను పెంచుతూ ఉంటారు కదండి. పెంచుతున్నారు మీరు. ఆ మొక్కలకి ప్రతిరోజు మనం ఏం కడతామండి? ఆమేన్. నీళ్లు కట్టుతూ ఉంటాం. బయట ప్రహారీ పక్కన గిని, ఆ ప్రహారీ పక్కన గిని ఎక్కడైనా ఏదైనా చెట్టులు వేసామనుకోండి, అక్కడ తిరుగుతున్నటువంటి పశువులు లేకపోతే మేకలు వాటిని ఎక్కడ పాడు చేస్తాయని వాటిని కూడా మనం ఏం చేస్తాం? కాపాడుతూ ఉంటాం, సంరక్షించుకుంటూ ఉంటాం. అలాగే ఈ ద్రాక్షవనమైనటువంటి ఐగుప్తు నుండి తీసుకొచ్చినటువంటి తన ప్రజలని, ఇశ్రాయేలుని దేవుడు అంటండే ప్రతి క్షణము కాపాడుతూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఎప్పుడైనా ఆలోచించావా సహోదరుడా? ఒక రైతు ఉన్నాడండి. మనం అందరం రైతు బిడ్డలం కదా. ఏమండి, మనం అందరం రైతు బిడ్డలమే కదా. ఒక రైతు పంటని ఎలా కాస్తాడో తెలుసండి? తన బిడ్డను ఎలా కాపాడుకుంటూ వస్తాడో. రైతు రాత్రి అనక పగలనక ఆ పంట గురించి ఆలోచించి ఆ పంటని పాడు చేయకుండా ఏమండి నీళ్లు కట్టి, సమయానికి ఎరువు పెట్టి, ఎటువంటి చీడ పురుగు కూడా దాన్ని అంటకుండా కాపాడతాడు కదా ప్రియ జనాంగమా. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం రావాలి, మీ ఆత్మలు బలపడాలి, వాక్యం వింటున్నటువంటి మీరు ప్రభువు కొరకు జీవించాలి. వాటి వండర్ఫుల్ అండి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకుడు, నిత్యము దానికి కావలాగా ఉంటాడంటండి. దేనికి? ఉద్యానవనకి. అలాగే దేవుడు కూడా అలాగే చేస్తున్నాడు అంటండి. ఎలాగా? ఇంటి దగ్గర ఒక పూల చెట్టు నువ్వు వేసుకుని ఎలాగైతే నువ్వు దాన్ని కాపాడుకుంటున్నావో, ఒక రైతు తన పొలాన్ని తన బిడ్డలాగా ఎలాగైతే కాపాడుకుంటున్నాడో, దేవుడు కూడా అలాగే చేస్తున్నాడంట. ఒకనాడు ఇశ్రాయేలు ఆయన పిల్లలైన ఎంతో చక్కగా కాపాడుతూ వచ్చాడంటండి ఆయన.
ఆమేన్. ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తు. ఎవరన్నారన్నమాట? వెరీ గుడ్. ఐగుప్తులో ఉన్నప్పుడు, అరణ్యములో ఉన్నప్పుడు, అరణ్యములో నుండి దేశాలుగా స్థిరపరిచారు. దేవుడిచ్చిన దేశానికి నడిపించి స్థిరపరిచాడు కూడా కదంటే. కనుపాప వలె ఆయన్ని వారిని కాపాడుతూ వచ్చాడంటే ప్రియులారా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కుడు, నిద్రపాడు. ఆయన తన పిల్లల్ని ఎలా కాపాడుతున్నాడని మనకు కలిగిన ఆలోచన కలిగి చూద్దాం సరే. ఎలా కాపాడుతున్నాడు మరి ఆయన? ప్రతి క్షణము కాపాడుతున్నాడు, నిద్రపోకుండా కాపాడుతున్నాడు. ఎస్, ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, ఉద్యానవనంగా మనకు ఒక ద్రాక్షవల్లిగా మనకు చూపించాడు. ఆ పిల్లల్ని ఆయన కాపాడుతున్నాడు అంట. ఆయన ఎలా కాపాడుతున్నాడు అన్నది రెండో సందర్భం మనం చూద్దాం. కీర్తన గ్రంథము 65:9 మనం చూద్దాం. ఆయన తన పిల్లల్ని ఎలా కాపాడుతూ ఉన్నాడు అని మనలా ఆలోచించగలిగితే, ఆయన పిల్లల్ని కాపాడుతున్నది వాస్తవమే. ఆయన పిల్లల్ని ఎలా కాపాడుతున్నాడు? కీర్తనల గ్రంథము, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. ముక్కలుగా చదవకుండా ముక్కలుగా అర్థం అయ్యేటట్టు అందరూ చదవండి, కలిపి ఒక్కరే చదవండి. నేను చదువుతాను లేకపోతే చూడండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహిమదైశ్వర్యము కలగజేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమ్యను సదును చేస్తున్నావు. వారి జల్లుల చేత దానిని పదులు చేస్తున్నావు. అది మొలకత్తగా నీవు దాన్ని ఆశీర్వదించున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును. హల్లెలూయా. చూసారండి, సంవత్సరం అంతా ఆయన దయా కిరీటమును వారి మీద ధరింపచేసి ఉన్నాడంట. అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు బ్రతకాలంటే, 2024 అంతా నీవు నేను బ్రతకమంటే మనకు కావాల్సింది ఏంటి? నేను విధిగా మాట్లాడుతున్నానా, లేకపోతే ఏదైనా కలుస్తున్నానా, అరుస్తున్నానా, లేకపోతే నా భాషకి మీకు అర్థం కావట్లేదా? సరే, ఎక్కడ సంవత్సరం అంతా ఆయన దయా కిరీటంతో మనము ఆ ఇశ్రాయేలు ప్రజలు నడవటానికి కావాల్సింది ఏంటంటే వాక్యం అర్థం అవుతాయి కదా. కృపంట ఆహారం ఉంటేనే కాదంటండి ఆ సంవత్సరం అంతా నువ్వు బలపడ్డావో. ఇక్కడ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను నేను. నువ్వు సంవత్సరం అంతా గడాలంటే నీ ఆకలి తీరాలి ఫస్ట్ కదా, నీ దాహం తీరాలి. ఈ రెండూ లేవు అనుకోండి చెప్తాను. చూడండి, ఆయన అంటున్నాడు సంవత్సరం అంతా నువ్వు గడవాలంటే వారిని సంవత్సరం అంతా దయా కిరీటముతో వారిని నడిపించినటువంటి దేవుడు అంటండి ఏమి చేశాడు? భూమిని తడిపాడంట. హల్లెలూయా. వర్షాన్ని కురిపించాడంట. ఏమండి, భూమిని తడిపి వర్షం కురిస్తేనే కాదండి మనకు పంట వచ్చేదే. మరి సంవత్సరం అంతా కూడా నువ్వు గడిచి బ్రతికి బట్ట కట్టి 2025లో పండగ చేసుకుంటున్నానని గొంతులేస్తున్నటువంటి నీవు తినడానికి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఎక్కడో మన భారతదేశంలో పండిస్తున్నటువంటి ధాన్యాన్ని విదేశాలకు పంపుతాం. ఎస్, విదేశాల్లో ఉన్నటువంటి కొంత పంటనే మన భారతదేశానికి తీసుకెళ్తాం. అంటే దేవుడు తన పిల్లల విషయంలో, తన పిల్లలు తినే ఆహారం విషయంలో ఎంత డీప్గా ఆలోచించాడంటే. హల్లెలూయా. ఆహారమును అనుగ్రహించి భూమి మొలకెత్తాలి, దానిని ఆశీర్వదించాలంట. మరి భూమి మీద వర్షం కురిస్తేనే కదంటండి మనకు పంట వచ్చేది. మరి భూమి మీద వర్షం కురవటం అంటే మాటలా? మనము మేఘం పట్టి బయటికి వెళ్ళినప్పుడు అరే జల్లు వచ్చేటట్టు ఉందని లోపలికి వచ్చేస్తాం. ఆలోచించండి సార్, భూమి మీద వర్షం కురవాలంటే, భూమిని తడపాలంటే మీకు తెలుసండి, మీకు తెలుసా?
సముద్రములో ఉన్నటువంటి నీరు బాగా ఉష్ణోగ్రత పెరగాలి. సైన్స్ పెరిగినటువంటి ఉష్ణోగ్రత ఆవిరై మేఘముల మీదకి వెళ్ళాలి. మేఘముల మీద దేవుడు దాన్ని కాపుదల ఉంచాలి. మేఘాలు పట్టాలి, ఉరుములు కురవాలి, వర్షము రూపములో ఆ నీటి ద్వారా సాగునీటి అంటారు. తెలిసిన సాగునీరు తెలిసిన మీకు? భూమిని సాగు చేయాలంటే ఏం కావాలి? సాగునీరు, త్రాగునీరు. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? అందుకే ఆ మాట అంటాడు, భూమిని దర్శించి దానిని తడిపి నీళ్లతో నింపి. ఆయన కాపుదలండి. ఇశ్రాయేలు ప్రజలను ఎలా కాపాడుకుంటూ వచ్చాడు ఆయన? వాళ్ళు కాపాడబడ్డారంటే ఆహారం కావాలి, వారికి నీళ్లు కావాలి. ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఏదో చాలా ఈజీగా తీసేసుకుంటామండి సంవత్సరం కదా. మన సొంత శక్తి చేతో, మన సొంత బలము చేతో, మన కష్టపడుతున్న 20,000 30,000 రూపాయల ద్వారానో సరుకులు కోలేసుకుని బ్రతికేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ వాక్యము దగ్గర మనసు పెట్టి దర్శించి ఆలోచించండి ప్రియులారా. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అండి. ఎంత గొప్ప దేవుడు మనకే. 2024 సంవత్సరం నూతన జీవితంలోకి మనం ప్రవేశించామను సంబరపడిపోతున్నాం కదండి. మరి ఆహారము మన చేతికి రావాలంటే దేవుడు ఎంత ప్రక్రియ, ఇది ఎప్పుడైనా మనం ఆలోచించామో ప్రియులారా? రుచిలో తింటాం మనం కనుక మనం ఆలోచించాలి. కోట్ల మంది సాగునీరు లేకపోతే, త్రాగునీరు లేకపోతే, వర్షం కానీ లేకపోతే, సముద్రములో సూర్యకిరణాలు పడకపోతే, సూర్యకిరణాల ద్వారా నీరు ఆవిరై ఆకాశం మీద వెళ్ళకపోతే, ఆకాశంలో మేఘములు పట్టకపోతే, మెరుపులు రాకపోతే, వర్షం కురకపోతే, మనకు పంట దొరకకపోతే మనం 2024లో బ్రతుకుతామని చెప్పండి ఒకసారి. ఇది ఆలోచించాం మనం. ఆహారాన్ని చేంజ్ చేసే వారికి బ్రతుకునిచ్చి కాపాడాడు. అది ఇంతకీ నా పాయింట్ అండి. వైపరీత్యంగా మనల్ని కాపాడుతూ ఎలా బ్రతికిస్తున్నాడో దేవుడు ఒకసారి ఆలోచించండి. అసలు మనం తింటున్న తిండి ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. నా వైపు చూసి మనం తింటున్నాం కదా తిండి ఆరోగ్యకరమైనది అంటారా? ఊరు ఎక్కడ దాకా ఏమన్నా డౌటా? మనం తింటున్నటువంటి తిండి ఆరోగ్యకరమైనదా? కాదు. దేవుడు చక్కని పళ్ళిచ్చి తెంపుకుని తినండిరా అన్నాడు ఆదిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప పాడు చేసేడు మానవుడు. మనము తింటున్న ఆహారము ద్వారా కూడా, మనము తింటున్న ఆహారం ఆరోగ్యకరమైనది కానప్పటికీ, తింటున్న ఆహారము ద్వారా కూడా మనల్ని కాపాడుతూ వచ్చాడయ్యా 2024లో. మేము అట్టుకు మీకు తెలియదు కదండి. 2024 డిసెంబర్ వచ్చిందంటే ఒక్క వెజిటేరియన్ తినలేదు నేను. అలాగే అన్నీ పార్టీలు. మరి ఆలోచించండి ఒకసారి. మనము తింటున్న ఆహారము ద్వారా మనల్ని కాపాడుకుంటూ దేవుడు మనల్ని సంవత్సరమంతా కూడా కాపాడుతూ వచ్చాడండి. పోనీ తింటున్న ఆహారాన్ని బట్టి మనం ఆలోచించే అసలు ఎంతకాలం నుంచి మనల్ని కాపాడుతున్నాడో తెలుసా దేవుడు? తెలుసా మనకి? ఎన్ని విధాలుగా మనం కాపాడుకుంటూ వస్తున్నాడు అన్న దానికి ఉదాహరణ చెప్తాను మీకు నేను. తల్లి గర్భములోను పిండంగా పడ్డ నాటి నుండి, అవునండి, ఈ క్షణం వరకు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులే నీక తిండి ద్వారా, నీరు ద్వారా, ఏమండి? మరి వాటన్నిటి నుండి కాపాడుకొచ్చాడు దేవుడు అన్న సంగతిని మర్చిపోయి మనం ఏమంటామండి? నెల గడిచిపోయిందంటే నా సొంత నేను సంపాదించిన సంపాదన ద్వారానే. నో ఇశ్రాయేలును కాపాడుకొనుకున్నప్పుడు నిద్రపోవడం. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. ఏమంటే 5 సంవత్సరాల క్రితం అండి
నేను ఒక యాక్సిడెంట్లో నేను చనిపోవలసినటువంటి వాడిని అండి. నేను కదండి ఇంకా నాకు ఓదార్చిపోతున్నాను. కానీ దేవుడు నన్ను 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం నీకు జరిగిన ప్రమాద విషయంలో కాపాడాడు దేవుడు అని ఆలోచిస్తున్నావు తప్ప ఆ ప్రమాదం జరగక ముందు నుండి కాపాడినటువంటి దేవుడు ప్రమాదం జరిగిన తర్వాత కాపాడినటువంటి సమయాన్ని మర్చిపోయావు. 5 సంవత్సరాల తర్వాత ఏమంటారు, గత సంవత్సరం అంతా దేవుడు నా జీవితంలో మరి జరిగిపోయిన సంవత్సరం గురించి ఆలోచిస్తున్నావు. తల్లి గర్భములో పిండమగా పడిన నాటి నుండి నా సహోదరుడా మనసు పెట్టి ఆలోచించు. ప్రభువు మనసును అర్థం చేసుకోవడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఎవరు కాపాడాడు? మనకు ఆహారం ఇచ్చాడు, నీళ్ళను అనుగ్రహించాడు. మనం 2024 అంతా కూడా ఆ ఆహారం తీసుకోగలిగాం, ఆ నీటిని త్రాగగలిగాం, ఆ సూర్యరశ్మిని అనుభవించగలిగాం. ఏమండి, ప్రకృతిలో దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాన్ని కూడా మనము అనుభవించాం కనుక ఆరోగ్యకరంగా లేనటువంటి తిండి తిన్నప్పటికీ దేవుడు కాపాడగాడు కనుక తప్పించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు. ఆయన ద్రాక్షవనమును అంటున్నాడు. ద్రాక్షవనం అంటే దేనికి సాదృశ్యం? ఎక్కడి నుండి తీసుకొచ్చాడు వారిని? బానిస బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి జీవితాల్లో నుండి తీసుకొచ్చాడండి. యెషయా గ్రంథంలో ఈరోజు మనం వాగ్దానం ఏంటంటే 27:3 మర్చిపోకూడదు. అదే కదండి మీరు చదువుతా తీయక్కలేదండి. 27:3 కనుక ప్రియులరా, ఒకప్పుడు ఇశ్రాయేలును కాపాడిన వాడు ఈనాడు క్రీస్తు రక్తములో. ఎస్, ఒకప్పుడు క్రీస్తుని ఎరగని వారు మనం. ఒకప్పుడు ఎవరు? క్రీస్తుని ఎరగని వారు. క్రీస్తును ఇప్పుడు ఎరిగినటువంటి వారు మనం. క్రీస్తు ఎరిగిన వారుమైనటువంటి మనల్నైనా, క్రీస్తును ఎరగనటువంటి వారినైనా ఆనాడు ఇశ్రాయేలును కాపాడిన దేవుడు ఈనాడు కాపాడుతూ వచ్చాడు. ఆయన కాపుదల ఉంది కనుక 2025 మొదటి రోజున మనము సజీవులుగా ఉన్నామండి. అసలు ఎందుకు కాపాడుతున్నాడు ఆయన? 3వ విషయానికి వచ్చాను నేను. 1, ఇశ్రాయేలును కాపాడువాడు. 2, ఎలా కాపాడుతున్నాడు అంటే ఆయన భూమి మీద వర్షం కురిపించి పండించి చక్కటి ఆహారాన్ని మనకిచ్చి తిని మనల్ని ఆయన కొరకు బ్రతకమని చెప్తూ ఉన్నాడు. అంతేనా? నేను తప్పు చెప్పానండి. అంతే కదా? తిండి లేకపోతే ఎవరు బతుకుతాడండి? 3వదిగా అసలు ఎందుకు కాపాడుతున్నాడు ఆయన? హల్లెలూయా. ఎందుకు కాపాడుతున్నాడంటే ఆయన పిల్లలుగా మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు? ఏమంటే మనం కూడా పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లల్ని మనం చక్కగా పెంచుతాం. ఎందుకని పెంచుతాం? ఎందుకు పెంచుతాను? పెద్దవారు అవ్వాలి, ఏమంటే మంచి ప్రయోజకులు కావాలి. మనం వృద్ధాప్యం వచ్చినప్పటికీ వారికి మన పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అంతేనా పెంచుతుంటా? గాల్లో పెంచుతున్నాం మనం. వాళ్ళు ఎలా పెరుగుతున్నారన్న సంగతి పక్కనెట్టండి. ముఖ్య ఉద్దేశం అయితే ఏంటి? ఈరోజు మన తల్లిదండ్రులకు మనమైనా, మనకు మన పిల్లలైనా ఉద్దేశం ఏంటంటే మన పిల్లల పట్ల పెద్దవారు అవ్వాలి, ప్రయోజకులు అవ్వాలి. ఉద్దేశం ఏంటంటే వృద్ధాప్యం దినాలను మనల్ని జాగ్రత్తగా చూడాలి. మరి పరమ తండ్రి అయినటువంటి ఆయన పిల్లలైనటువంటి ఆనాడు ఇశ్రాయేలునైనా, ఈనాడు భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రియ జనాంగాన్నైనా దేవుడు ఎందుకు కాపాడుతున్నాడో తెలుసా? తన పిల్లలు తనకే ఏమంటే కావాలి, తనకు విధేయత కలిగిన మన పిల్లలు మనకు విధేయత కలిగలేకపోతే ఏం చేస్తామండి? బాధ్యత కలిగి జీవించాలి. అందుకు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, ప్రతి క్షణము కాపాడుతూ ఉన్నాడు అంటండి ఆయన. మనం ఏదో సంవత్సరానికి ఒక్కసారి ఆల్ నైట్ ప్రార్థన చేసి కృతజ్ఞత కూడికగా కూడుకున్నాం. గాయనాన్ని ప్రతి క్షణము నీతో నాతో ఉంటూ కాపాడుకుంటూ వస్తున్న దేవుడు. ఎందుకు దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు అంటే మనం ఫలించాలి. ఒక చెట్టుని నువ్వు ఎందుకు కాపాడుకుంటూ వస్తావు? ఫలించాలి, దాని ఫలాన్ని నువ్వు అనుభవించాలి. అలాగే దేవుడు కూడా తన పిల్లల్ని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నాడంటే ఫలించాలి, ఆయనకు లోబడి
జీవించాలి. అంతేకాదు రక్షణలోనికి తినేసి నోహవ కాలంలో ఉన్నలాగా ఏమి తిందమా ఏమి త్రాగుదు అనేసి దేవుడు ఇచ్చినటువంటి సమస్తాన్ని అనుభవించి ఏం చేశారండి వారు? ఏం చేశారండి? ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఎలా సుఖదమా ఏమైపోరు వాళ్ళు? దేవుడు ఉగ్రతను చూశారు, నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడు కాపాడుతున్నది, దేవుడు ఆహారం ఇస్తున్నది, దేవుడు అనారోగ్యం నుండి కాపాడుతున్నది, ప్రతికూలమైన పరిస్థితుల నుండి 2024 అంతా నిన్ను తప్పించింది. ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడిగా నీకు ఇచ్చింది. ఎందుకంటే రక్షింపబడినటువంటి నీవు రక్షణ లేనటువంటి అనేక మందిని రక్షకుడి యొద్ద నడిపించడానికి చూసారు. అక్కడ బాగుందండి, దాంతో రక్షణలోనికి ఆయన తండ్రి అని తెలుసుకోవటానికే నిన్ను కాపాడుతూ వస్తే నీవు నేను ఏమంటున్నావు అంటే పండగ చెప్తున్నాను కదా. సంవత్సరం గడుస్తూ ఉందంటే ఇంతలో సంవత్సరం అయిపోయిందని అనుకునే కంటే అసలు ఈ సంవత్సరం ఎలా గడిచింది, ఈ నెల ఎలా గడిచింది అని ఆలోచన చేస్తే దాని వెనకాల ఎవరు కనపడతారండి? దేవుని కృప. అందుకే ఈరోజు అంశానికి ఎందుకు వచ్చాను? దేవుని కాపుదల. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని కాపుదల ఉందండి. ఈరోజు రక్షింపబడినటువంటి నీకు నాకు కాపుదల ఉంది. రక్షణ లేనటువంటి వాడు కూడా దేవుని కాపుదల ఉంది. ఇంత గొప్ప రక్షణ పొందినటువంటి మనము, ఇంత గొప్ప రక్షకుడైన దేవుని కలిగి ఉన్నటువంటి మనము ఆయన పిల్లలుగా ఆయనకి విధేయత చూపించినా చూపించకపోయినా మనకేమిచ్చాడైనా? మనకేమిచ్చాడైనా? మరొక 362 రోజులు నువ్వు బ్రతకరా అని ఇచ్చాడు. మనమేమో పండగలు చేసుకోవడానికి, పప్పలు చేసుకోవడానికి, వీధుల్లో తిరగడానికి, మొబైల్ చూడటానికి తిరగబడిపోతున్నారు. 2 రోజు ఏదనంటేనే ఒక సేవకుడు, ఒరే బాబు అది మంచి పద్ధతి కాదురా, మన ఆత్మీయ జీవితానికి అది మంచి పద్ధతి కాదంటే సేవకుడు మీద తిరగబడిపోతుంది. అది ఈరోజు పుట్టుకొచ్చిన దౌర్జన్యం కాదండి. అదే ఆనాడు ప్రవక్తలనే ఎదిరించారు, కొట్టారు, చంపారు. అయినా ప్రవక్తలు ప్రవచించటం మానారా? అపోస్తులు ప్రచురించటం మానారా? 20వ శతాబ్దంలో మన కళ్ళ ముందు అనేక మంది దైవజనులు ప్రభువును ప్రకటించకుండా ఉన్నారా? ఈరోజు జరుగుతున్నది కూడా అదే ప్రియులారా. శ్రద్ధతో వింటున్నారు, చక్కగా వింటున్నారు. ఆయన ఒక్క క్షణము కానీ మనల్ని వేరు చేస్తే ఏమైపోతాం చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క క్షణము కానీ ఆయన మనల్ని వేరు చేసిన, మనము ఆయనకు వేరుగా ఉన్నా మనం ఎక్కడుంటో తెలుసండి? ఆ క్షణం ఎక్కడ కలిసిపోతామండి? మట్టిలో కలిసిపోతాం, మట్టిలో కలిసిపోతాం. జాగ్రత్త. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఉపమానం కూడా మనకి జ్ఞాపకం రావాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు, మన రక్షకుడైన యేసుక్రీస్తు స్టిల్ ఈ క్షణాన్ని మన పక్షమున తండ్రి కుడిపార్శ్వము నుండి ప్రాధాయపడుతున్నాడు గనక, మొరపెడుతున్నాడు గనక ఈ క్షణాన్ని మనము బ్రతికి 2025 చూడగలుగుతున్నాం. ఒక్క క్షణము. అందుకే ప్రతి క్షణము కాపాడుతున్న దేవుడు ఒక్క క్షణము నిన్ను విడిచిపెడితే కలాస్, మట్టిలో కలిసిపోతాం. హల్లెలూయా. భయం పుట్టుకొస్తుందా? దేవుడు మాట్లాడితే అంతే. మరి మనుషులు మాట్లాడితే అలా ఉండదు గనుక దేవుని కాపుదల మనకు ఉందండి. మహనీయుడైన యేసుక్రీస్తు మన పక్షాన తండ్రిని వేడుకుంటున్నాడు కనుక ఈ భూమి మీద మనం ఇంకా బ్రతుకున్నాం. కేవలం ఈ భూమి మీద మాత్రమే కాదు ప్రియులారా, పరలోకాన్ని కూడా ఉండాలని ఆయన కోరిక. పరమ తండ్రి కోరికేంటి? నా పిల్లలు. అసలు కాపాడుతున్నది ఎవరి నుండి తెలుసా? వాటి వండర్ఫుల్ అండి. 4వ సంగతికి వస్తున్నాం. అసలు కాపాడుతున్నది ఎవరి నుండి? వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్న యాక్సిడెంట్ కాపాడేడు దేవుడు. చిన్న యాక్సిడెంట్లకు కాదండి కాపాడవలసింది దేవుడు. నేను దుష్టుడి నుండి మనలను
కాపాడుతూ ఉన్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు 15వ సువార్త, యోహాను సువార్త 17వ అధ్యాయంలో చక్కటి ప్రార్థన అండి, చక్కటి ప్రార్థన. బైబిల్ బాగా చదవండి, బైబిల్ చదవండి. చదువుకునేటువంటి భాగంలో నుండి తన మనసును అర్థం చేసుకోండి. కన్న తండ్రి మనసును అర్థం చేసుకుంటే పరలోకం మందేనండి. తండ్రి మనల్ని ప్రేమించే పరలోకం ఏర్పరచాడండి. ఆ పరలోకం నుండి ప్రేమించే తండ్రి భూమి మీద పంపాడండి. ఆ ప్రేమించిన తండ్రి బిడ్డలైన మనం పాడైపోయినందుకే తన కుమారుని క్రీస్తుని ఈ భూమి మీదకి నడిపించాడు సహోదరుడా. యేసుక్రీస్తుని కలిగి ఏదో టైంపాస్ చేయకు నా కుమారుడా. ఆయన అంటాడు ప్రార్థనలోనే, తండ్రి నా కాలం అయిపోయిందని వేడుకుని ప్రార్థన చేస్తూ, తండ్రి ఇదిగో నీ పిల్లల్ని ఏదో ఈ లోకంలో నుండి తీసుకుపోవని నేను అడగట్లేదు, కానీ దుష్టుడి నుండి తప్పించు. ఆమేన్ చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కాపాడవలసింది దుష్టుడి నుండి. అందుకేనంటే గర్జించే సింహం వలె, వాక్యాలు గుర్తు రావాలి మనకే. పేతురు రాసిన పత్రికలో అంటారు, గర్జించు సింహం వలె ఎవరిని మిరింగివేదనా అని 24 అంతా తిరిగాడు. దేవుడి కొరకు నువ్వు బ్రతకలేదు. దేవుడు ప్రతి క్షణము నీ కాపుదల నుండి గర్జించు సింహాన్ని ఆ దుష్టుడి నుండి కాపాడాడు కనుక ఇప్పుడు ఎంత బాగున్నారు చూడండి. మీరు అందరం కొత్త బట్టలు లేకపోయినా కానీ నీట్గా బట్టలు, ఉతికిన బట్టలు మాత్రం వేసుకొచ్చారు, చక్కగా నీట్గా వేసుకొచ్చారు. కొత్త పండగనండి మనకి. ఈరోజు వేసుకోవాలేంటి? డబ్బుంటే రోజు యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటే రోజే హ్యాపీ న్యూ ఇయర్. దుష్టుడు నుండి కాపాడాడంటండి. ఆయన కాపాడాడు, ఆయన కాపుదల ఉంది. ఆనాడు ఉద్యానవనం మనకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఐగుప్తి బానిస బ్రతుకుల్లో బ్రతుకుతున్నటువంటి తన ప్రజలైన ఇశ్రాయేలుని దేవుడు కొనకకుండా నిద్రపోకుండా కాపాడిన దేవుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తన ప్రజలను 2025లో ప్రవేశించడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణభూతుడు పరమ తండ్రి అయినటువంటి దేవుడు కాపాడాడు గనక ఈ రోజు మనం ఇలా సజీవులంగా ఉన్నామే. చెప్పకూడదు ఒకసారి దేవుని మహింపడతాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఒకడు చప్పట్లు కొట్టమని అండి. దేవుని మహింపరచడం చెప్పడం ఇలా చప్పట్లు కొట్టడం అనుకుంటే గుండు ఆయుష్ పెరుగుతుందంట. కొన్ని అందుకన్నా కొట్టండి, దేవుడు సొంత చేస్తాడు. నవ్వుతున్నాడు ప్రవీణ్. చివరకు వచ్చాను. దానియేలు గారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేయారు? ఆరోగ్యం 22 దానియేలు గ్రంథం ఆరోగ్యం 22 వచనం. దానియేలు గ్రంథం ఆరోగ్యం 22 వచనం. దానియేలు గారు తీసి సింహపు బోన్లు వెళ్ళారు. ఆయన ఏమో చూడక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషులుగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి సింహం నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను. సురక్షితంగా రక్షించాడంటండి. చూసారా? దానియేలును కాపాడాడు దేవుడు. ఎలా కాపాడాడు? అక్కడ వాక్యం ఎంత బాగుంది, చదువును మరొకసారి కింద. నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనపడ్డాను. ఆయన తన దూతను పంపించి సింహపు నుండి నన్ను తప్పించాడు. ఏ హాని చేయకుండా. అంటే గర్జించు సింహాన్ని నుండి ఎవరు తప్పిస్తున్నాడండి? గర్జించు సింహం వలె దావీదును మృంగివేయాలనుకున్నటువంటి ఈ గర్జించు దుష్టుడు, దుర్మార్గుడు నిన్ను కూడా మృంగేయాలనుకున్నాడు 2024లో. నువ్వేమనుకుంటున్నావంటే ఏదో వస్తుంది కదా 10,000 రూపాయల ధరమ్స్ పంపించి సరుకులు కొని నేను పంపితే నా కుటుంబము కాపాడుకుంటున్నాను అనుకుంటున్నావు. నేనేదో గొప్పవాడు అనుకుంటున్నావు. దావీదు అంటున్నాడు, ఎంత మంచి మాట అండి, నా దేవుని దృష్టిలో. హల్లెలూయా. చదువునా? నా దేవుని దృష్టిలోనా? దేవుని దృష్టి. నా దేవుని దృష్టి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషులుగా కనబడుతున్నా కనుక మనం ఏమైనా కనపడుతున్నామంటే చాలండి అయ్యారు. మనము దేవుని దృష్టికి ఏమైనా నిర్దోషులమా? పాపిష్టి బ్రతుకులు, పాపపు ఆలోచనలు, ఈ పెదవులతో ప్రార్థించాం, ఈ కళ్ళతో వాక్యాన్ని చూడం, మనసుతో మనము వాక్యాన్ని ధ్యానించాం. అయినా దేవుడు దానియేలును కాపాడిన దేవుడు గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నటువంటి అపవాదు నుండి క్రీస్తును నమ్మినటువంటి వారిని, క్రీస్తు కొరకు బ్రతకనటువంటి వారిని
క్రీస్తు దేవుడు కాదని విడనాడి లోకములో తిరుగుతున్నటువంటి తన ప్రజలను కాపాడుతున్నటువంటి దేవుడు క్షణం ఈస్టిల్లు కూడా కొనకుడు నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుడు పిల్లలారా, పరలోకములో నుండి ఆయన కుమారుడు ఈ భూమి మీద రావటానికి కారణం ఏంటంటే నువ్వు నాశనమైపోవటానికి ఆయనకి ఎంత మాత్రమో ఇష్టం లేదు. ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షింపబడకపోతే దేవుడు నీతో మాట్లాడుతాడు. ఇది మంచి తరుణం, జాగ్రత్త. రక్షణ లేకపోతే నీకు నిత్య జీవము లేదు. ఆలోచించు ఒకసారి. నేనేదో ఉద్దేశించి మాట్లాడుతున్నాను, లేదో ఒక సంఖ్యకి నేను బాప్తిజం ఇచ్చాను అన్నది మనకు వద్దండి. అందరూ రక్షింపబడాలి. ఆనాడు చూసి చూడనట్టుగా వదిలేశాడు. ఈనాడు అలాగా వదలకే ప్రభువు రాకడ ఆలస్యమవుతుందండి. తెలుసా మీకు? ఆయన అంత గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. గనుక యేసు క్రీస్తుని భూమి మీదకి ఎందుకు పంపించాడు అంటే ఆయన రక్తము అమూల్యమైనటువంటి రక్తము, శ్రేష్టమైనటువంటి రక్తము, పాపమును విడుదల చేయు రక్తము యేసు రక్తం మాత్రమే ఉంది. కోళ్ళ ద్వారా, ఎడ్ల ద్వారా, మేకల ద్వారా పాపానికి పరిహారం లేదు. మరి నువ్వు రక్షింపబడాలి, నువ్వు కాపాడబడాలి. 2024 అంతా కూడా ఆయన వాక్యం అనే యేసు క్రీస్తుని ఎంతోమంది ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి ఎన్నో ప్రసంగాలు, ఎన్నో అద్భుతమైన రీతిలో సభలు జరిగినప్పటికీ నిన్ను కాపాడాలని. ఎలా కాపాడాలి? ఆయన వాక్యము ద్వారా కాపాడాలి. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యందు నేను, ఆ దేవుడే వాక్యమే ఉండును. ఆ వాక్యమే సరైన దారే కృపాసత్య సంపూర్ణుడే వాక్యమైన రూపంలో అనేక మంది ఈరోజు నిన్ను బోధిస్తూ ఉంటున్నారు, నీకు బోధిస్తూ ఉంటున్నారు. ఈ చెవుని పెడుతున్నాం, ఈ చెవుని విడిచిపెడుతున్నాం. రక్షింపబడిన నీవైతే పండగ చేసుకుంటున్నాం, క్రిస్మస్ చేసుకుంటున్నాం, ఈస్టర్ చేసుకుంటున్నాం, గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం. ఇందుకు కాదయా నిన్ను దేవుడు కాపాడింది, ఇందుకు కాదయా దేవుడు నిన్ను దుష్టుడి నుండి తప్పించింది. ఎందుకో తెలుసా? ఆయనకు ఒక బాధ్యత నీకు ఇచ్చాడు. రక్షింపబడిన తర్వాత ఆయన పని చేయడం గొప్ప బాధ్యత. అందుకేనండి ఆయన పిల్లల్ని, మన పిల్లలు ఎందుకు కాపాడుతున్నాం? అల్లరి చేసిన ఏమండి, తాగొచ్చిన కొంతమంది తల్లులు తాగొచ్చి పడుకుంటే సూలు తీస్తారు. తండ్రి గర్జించి వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఏం చేస్తుందని ప్రతిమాలి తినిపిస్తారు. మరలా తండ్రి తిడతాడు, కొడతాడు, కానీ పక్కనుండి తిన్నాడా లేదని మళ్ళీ తన భార్యనే. ఏ లోకపరమైనటువంటి ఒక తండ్రికి ఎంతో ప్రేమ ఉంటే ఇంతకాలం కొంతలో కనపడి ఇంతలో ఆవిరైపోయి ఆ తండ్రికి అంత ప్రేమ ఉంటే తరతరాలు తన పిల్లలు తనతో ఉండాలని దేవుడు ఒక కోరిక చెప్పిన పరలోకము నుండి ఈ భూమి మీదకు పంపిన తండ్రి కొరకు ఒక బాధ్యత లేకుండా, ఒక సేవ అన్నా, ఒక పరిచయం అన్నా, యేసు క్రీస్తును కలిగి ఉన్నటువంటి నీవు యేసు క్రీస్తు గురించి ఆలోచించకుండా ఉన్నా ఈ 2024 అంతా నేను కాపాడి 2025 మొదటి దినం అంత మాత్రమే కాదు 362 రోజులు నీకు కాపుదల ఇవ్వటానికే ఈరోజు సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఒక్కసారి వాగ్దానం చూసుకుందాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అందరం తీద్దామండి దయతో. 27 యెషయా కీర్తన, యెషయా గ్రంథం 27 అధ్యాయం 3వ వచనం. యెహోవా అను నేను దానిని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని కాపాడవలసినటువంటి దేవుడు కాపాడటానికి అనేకమైన ప్రయత్నాలు చేసినప్పటికీ, అనేక మంది ప్రవక్తలను పంపించినప్పటికీ, అనేక మంది ద్వారా మాట్లాడినప్పటికీ విననొల్లని ప్రజలుగానే మిగిలిపోయినప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. భ్రష్టత్వంలో ఉన్నప్పటికీ, అద్భుతమైన కార్యాలు చూసినప్పటికీ, దేవునిగా ఎరుగు ఉండియో కూడా దేవుని మహిమపరచినప్పటికీ, దేవుడైతే అన్యాయస్తుడు కాదండి, దేవుడైతే పక్షపాతి కాదు. నా బిడ్డలు పాడైపోకూడదు,
నా బిడ్డల నాశనానికి జోగకూడదు. నా బిడ్డల్ని ఎలాగైనా నేను కాపాడుకోవాలి, కాపుదల కావాలని ఈ భూమి మీదకి తన కుమారుని పంపాడయ్యా. చప్పట్లు కొడదాం సరే. ఆయన అద్భుతమైనటువంటి కుమారుడు యేసు ప్రభుని భూమి మీద పంపాడు. ఆయన ఎవరో తెలుసా? ధవలవర్ణుడయ్యా. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మందిలో నిలబడితే ఆయనను గుర్తింపదగిన దేవుడు. ఏ పాపము ఎరగినటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు నీ కొరకు. హల్లెలూయా. ఆయన రక్తాన్ని నీకు వెదజల్లాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఒక దృశ్యాన్ని నీకు చూపించాడు. నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను, అప్పుడు ఆయన నన్ను దేవుడని మీరు నమ్మండి అన్నాడు. చూసినటువంటి వారు నమ్మలేదు, చూడనటువంటి నీవు నేను నమ్మాలి. మనము ధన్యులు. ఆ ధన్యత 2025లో పొందుకోవాలి. నువ్వు రక్షింపబడాలి, యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరించాలి. అంగీకరించే నీవైతే ప్రభువులో అపోస్తుల వలె, ఒక అపోస్తులను ప్రభువు కొరకు ఎలాగైతే అపోస్తులను పౌలు బ్రతికాడో అలాగ పౌలు గారి వలె సజీవ యాగముగా నీ దేహాన్ని దేవుడికి సమర్పించుకుంటేనే మరలా 2025లో నిన్ను కాపాడి, 2026లో కాపాడి, 2027లో కాపాడి ఒక తరుణం అయితే నీకుంది. ఏంటో తరుణం? 33.5 సంవత్సరాల్లోనే యేసుక్రీస్తు భూమిని విడిచిపెట్టవలసి వచ్చింది. అన్నీ విడిచిపెట్టవా? నువ్వు గొప్పడు ఏంటి? విడిచిపెట్టే తరుణము తెలియదు. తెలుసా నీకు? ఏ క్షణం ఏమి జరుగునో తెలియదు. ఆ తరుణములో నీవు పరలోకములో కుడి పార్శ్వమున ఉండాలంటే ఈ భూమి మీద ఉండగానే నీకు గొప్ప బాధ్యత. ప్రభువు కొరకు బ్రతకాలి, ప్రభు ఆలోచనలో నింపబడి ఉండాలి. ఇందుకండి ప్రభువు నీకు ఇస్తా. అర్థమవుందా? 2025 ఎందుకు ఇచ్చాడో, 2024 ఎందుకు కాపుదల ఉందో. అలా బ్రతకలేదండి ఇశ్రాయేలు ప్రజలు. విడిచిపెట్టాడా? ఎవడే ఈనాడు తన ప్రజలైనటువంటి మనల్ని విడిచిపెడుతున్నాడా? తన కుమారుడిని పంపించాడు ఈ భూమి మీదకి, మన అందరినీ కాపాడాలనుకున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది కూడా దుష్టుడి నుండి అందరినీ తప్పించాలని. భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. ఎలా జీవించాడు మీకు తెలుసా? ఆయన్ని కలిగి ఉన్న మనం కూడా అలా జీవించాలి. ఆయన తర్వాత ఒక అపోస్తలుడైన పౌలు గారు ఎలా జీవించాడు? సౌలుగా ఉన్నప్పుడు అంటున్నాడు, నేను దూసుకుని, హింసకుని, హంతకుని, హానికరుని. ఒక్క మాటలో చెప్పాలంటే కత్తిత్తానంటే మరలా ఎవరిని ఒకరిని చంపే వరకు దింపేవాడిని కాదు. యేసు ప్రభుని కలిగిన తర్వాత కత్తి ఎత్తడం కాదు కదా, కత్తి ఎత్తేవాడిని కూడా నేను క్షమించాను అన్నాడు. హల్లెలూయా. అటువంటి బ్రతుకు మనం బ్రతకాలండి. అందుకు 2025 ఇచ్చింది. ఈ పాఠాన్ని బట్టి, ఈ అంశాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మనకు కాపుదలు ఎవరండి? మంచి కాపరి, గొర్రెలకి గొప్ప కాపరి, ప్రధాన కాపరని యేసుక్రీస్తు మన పక్షాన స్టిల్ ఈ క్షణాన పరమ తండ్రి దగ్గర మొరపెడుతున్నాడు కనుక వారి కాపుదల, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల కాపుదల మనకు ఉంది కనుక ఈరోజు మనం 2025 చూడగలుగుతున్నాం తప్ప మన సొంత శక్తి చేతను, మన సొంత బలం చేతను కాదు. అందుకే ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని మనల్ని కాపాడుతానని చెప్పాడు ఆయన, మనల్ని ఫలించమని చెప్పాడు కదంటే. కనుక ఆయన కొరకు మనం ఫలించే ఫలాలుగా మనం ఉండాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఈయన 2025 మొదటి సంవత్సరంలో మొదటి నెలలో మొదట ఆరాధన, మొదట వర్తమానాన్ని మీకు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఇంకోటి వెళ్ళాలని బాగుగా దీవించి ఆశీర్వదింపబడిన గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వల్ల రక్షింపబడిన వారైతే ప్రభువు కొరకు బ్రతకాలి. ఇంకా ఎవరికైనా రక్షణ లేకపోతే ప్రభువు నీతో మాట్లాడుంటే ఏదైతే ఆటంకపరుస్తుందో ఆ ఆటంకాన్ని తీసే మరుక్షణం ఏమవుతావో నీకు తెలియదు. ఏది ఆటంకం పడుతుందో ఆ ఆటంకాన్ని తీసేవేమని ఇప్పుడే కన్నీరు పెట్టుకు. ఆయన మహా గొప్ప దేవుడు అండి. ఆయన మాట్లాడతాడు నీతో, మాట్లాడాడు. ఇంకా ఆయన మాటను ప్రక్కన పెట్టి ఆయనకి వేరుగా ఉండి నువ్వు చూస్తే నరికి వేస్తాడు. ఇది లాస్ట్ మాట. ద్రాక్ష చెట్టుని, ద్రాక్ష వల్లిని తీగ, ద్రాక్ష తీగ అట్టు కట్టుకుని ఉండకపోతే ఏం చేస్తాడు?
ఎక్కడ పడేస్తాడు? అగ్నిలో పడేస్తాడు. అలా నువ్వు ఉండకూడదని మరొక సంవత్సరం నీకు దేవుడు ప్రేమించాడు. ఈ సంవత్సరం నువ్వు రక్షింపబడాలి. రక్షింపబడి నీవైతే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వలె, ఒక అపోస్తలుడైన పౌలు గారి వలె బ్రతకాలైన కాపుదల నీకు ఈ సంవత్సరాంతరం ఉంచుతున్నాడు. ఆలోచించు, ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకో. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ సంవత్సరం అంతా అటువంటి ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.